మిత్రులందరికీ శుభోదయం. మంచి మాట దైవ బాట. నేటి మంచి మాట. తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. దైవ బాట. కులశైలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. వాగ్భూషణం అసలైన ఆభరణం. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని, నలుగురితో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది. నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే అనేక విద్యలు అవలీలగా వంటబడతాయి. నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా మంచే జరుగుతుంది. చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది. మంచి మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి. మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే. కొలసైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో అపోస్తులైన పౌలు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. వాగ్భూషణం ఒక్కటే మనిషికి సుభూషణం అన్నాడు ఒక పండితుడు. సంభాషణ, మితభాషణ, హితభాషణం, స్మితభాషణం, ప్రియభాషణం, పూర్వభాషణం, సత్యభాషణం అయినప్పుడు అంతకన్నా భూషణం మరొకటి లేదు. మితంగా హితంగా మాట్లాడాలి. మనిషికి గౌరవము తెచ్చేవి ఇవే అనేవారు గాంధీజీ. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి. మధుర సంభాషణం వల్ల మర్యాద లభిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. ప్రియంగా మాట్లాడాలి. ఎదుటి వారిని ముందుగా మనమే పలకరించడం పూర్వభాషణం. సత్యమే సర్వోన్నతమైంది గనుక నిర్భయంగా సత్యాన్ని పలుకు. ఆ సత్యాన్ని ప్రేమగా నేర్పుగా చెప్పాలి. మర్యాదగా హుందాగా మాట్లాడాలి. ఆలోచించకుండా మాట్లాడటం గురి చూడకుండా బాణం వేయడం లాంటిది. మాట్లాడిన తరువాత ఆలోచించవలసిన అవసరం రాకూడదు. కాబట్టి ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు అన్నారు స్వామి వివేకానంద. ఎవరైతే తమ మాటల వల్ల చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణ పూర్వకముగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ. ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలు పెట్టాలో ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. మాటలే మంత్రాలు. మాటలు చాలా పదునైనవి గనుక జాగ్రత్తగా వాడాలి. వాక్యము బలమైనవి గనుక సున్నితముగా వాడాలి. ఖరీదైనవి గనుక పొదుపుగా వాడాలి. మాట్లాడడం అందరూ చేస్తారు. అయితే అందరిలాగా కేవలము నోటితో మాట్లాడితే సరిపోదు. మరింత ప్రభాన్వితముగా ఉండాలంటే మనసుతో శరీరముతో మాట్లాడాలి. మాటే సంపదలకు మానవ సంబంధాలకు మూలం. మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, శత్రువుల్ని తయారు చేస్తుంది. నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. అలాంటి వారికి శత్రువులే ఉండరు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా
వానికి మిత్రులనుగా చేయును. మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని నయం చేయనుగలవు. సరైన మాట తీరు చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు. మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, లోకోక్తులు వాడితే పాయసంలో జీడిపప్పులా మరింత మధురంగా వినసొంపుగా లభిస్తుంది. సంభాషణ సరస చతురత కలిగి ఉండాలి. తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసి వాడాలి. మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏం చెప్పాలనే దానికన్నా ఎలా చెప్పాలనే దానిని బట్టి భావ ప్రకటన మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. భావ వ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది. మంచి మాట దైవబాట. చదవండి, చదివించండి, వినండి, వినిపించండి. ఆమేన్.